కాంగ్రెస్ అంటుంది. ఈసీ ఎస్ఐఆర్ తీసుకొచ్చి ఎక్కువ ఓట్లున్నాయి, 23 లక్షల ఓట్లను, అంటే దాంట్లో నకిలీ ఓట్లున్నాయి, వలస వెళ్ళిన వాళ్ళ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, లక్షల్లో చనిపోయిన వాళ్ళ ఓట్లు. అయినా సరే వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ ఓటు అట్లాగే ఉంది. అలా ఓటు ప్రక్షాళన, ఎస్ఐఆర్ ద్వారా ఓటు ప్రక్షాళన తీసుకొచ్చింది. ఇంకా యుద్ధం అంతా తెలుసు, ఆ వార్ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ బీహార్లో ఏమో ఒక మాట ఏంటి, కావాలని ఓట్ల తొలగింపు, పూర్తిగా దాంట్లో కుట్ర ఉంది. కాంగ్రెస్ అంటే మాకు అనుకూలమైన ఓట్లే తొలగించేస్తున్నారు, లేదా బతుకున్న వాళ్ళని కూడా తొలగించేస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళే మాత్రమే కాదు, పూర్తిగా అది పారదర్శకంగా లేదు ఎస్ఐఆర్, అసలు అవసరం లేదనేది రాహుల్ గాంధీ వాదన. కర్ణాటకకు వచ్చి ఏమన్నాడు, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది, కానీ ఆయన కర్ణాటకకు వచ్చన్న మాట ఏంటి, ఎక్కువ ఓట్లున్నాయి, అదనంగా ఓట్లున్నాయి, ఒక్కరికి 2-3 ఓట్లున్నాయని. అసలు తేజస్వి యాదవే దొరికిపోయినాడు. అంటే పూర్తిగా ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయమే అది. అసలు అదే ఈసీ అదే ఓటర్ లిస్టుతో కర్ణాటకలో ఇలా అధికారంలోకి వచ్చింది, కొద్ది రోజులకు వచ్చిన తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు బీహార్లో ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు బీహార్లో అదే ఉంటుంది కదా. అంటే ఏంటంటే ఒకవేళ వాళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు సర్వేలు కానీ అక్కడ పరిస్థితులు కానీ రోజు రోజుకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా వస్తున్నాయి. అంటే ఎన్డీఏ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అక్కడ సర్వేలు చెప్తున్నాయి, అంచనాలు చెప్తున్నాయి. అట్లనే